అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ఆర్పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వీక్లీ ప్రెడిక్షన్. అంటే ఏంటంటే మే నెల ఆఖరి వారం ప్రెడిక్షన్స్ మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాసుల వారికి ఎట్లా ఉందో చూద్దాము. ద్వాదశ రాసులకి ఫలితం చెప్పే ముందు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకుంటాము. గోచార రీత్యానే ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే అందరికీ తెలుసు, రాశి అంటే చంద్రుడు ఏ భావంలో ఉన్నారో దాన్ని రాశి అంటాము. అంటే 12 రాశులు ఉన్నాయి, అలాగే 12 భావాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి ఇల్లు మారుతూ ఉంటారు, ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి వెళ్తూ ఉంటారు. సూర్యుడేమో 30 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు. జూపిటర్, శని అంటే గురు, శని, రాహు, కేతువులు కొంచెం లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటారనమాట. అలాగే మనం వీనస్ కానీ మెర్కురీ కానీ మనం చూసాము అంటే శుక్రుడు, బుధుడు చూసాము అంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ ఈ నెలలో గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఎప్పటికైనా ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే శని గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే అందరూ ఏలినాటి శని అని చాలా భయపడుతూ ఉంటారనమాట. శని ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడుతుందని అందరికీ తెలుసు. సో శని ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మీనంలో ఉన్నారు. అదేంటంటే ఉచ్చస్థితి శుక్రుడికి. సో మీనంలోనే ఉన్నారు, ఈ నెల ఆఖరికి మారుతున్నారు అనమాట, అంటే ఈ వారంలోనే. అలాగే బుధుడేమో ప్రస్తుతం మేషంలో ఉన్నారు. మే 28కి ఏమో మనకేమో వృషభానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనం చెప్పుకునేది ఏంటంటే జూపిటర్, అంటే గురువు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. మిథునానికి కూడా మనకి మే 14th అంటే లాస్ట్ వీక్ వెళ్ళారనమాట. అండ్ రాహుకేతువులు ఏమో ప్రస్తుతం మనకి మూమెంట్ అనేది జరిగింది లాస్ట్ వీక్. సో రాహు ఏమో ప్రస్తుతం ఏమో కుంభంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే ఎవ్రీ మనకి 30 డేస్కి మనం మాట్లాడుకున్నాము, 14th మారారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వృషభంలో ఉన్నారనమాట. ఇది ఈ వార గ్రహస్థితి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉందో చూద్దాము. ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడు అయ్యాడు, సో ఎక్సాల్టేషన్ పొజిషన్. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ పొజిషన్ కూడా సంచారం చాలా బాగుంది తులారాశి వాళ్ళకి. సో ఈ వారం అంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, బంధుమిత్రుల కలయిక ఉంటుంది, విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, ఎందుకంటే భాగ్యంలో గురువు ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుంది. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలో ఉన్నత స్థితికి వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దూరపు దేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కూడా బాగుంటుంది. అక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, అలాగే ఉద్యోగం పోయింది అనుకున్న వాళ్ళందరికీ కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ 12th లార్డేమో మనకి 7th హౌస్లో ఉన్నారు. సో కొంతవరకు పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళతో విభేదాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కుటుంబ పరంగా ఏంటంటే వీళ్ళకి స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ టెలికమ్యూనికేషన్స్, అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. బికాస్ 7th మెర్కురీ కూడా చాలా మంచిది యాక్చువల్గాను, 9th లార్డ్ కింద కూడా మనం తీసుకుంటాం కనుక. సో తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 9వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు. సో చాలా చాలా బాగుంటుంది. ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎక్కువ సేవింగ్స్ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఏదైనా నలత వచ్చినా కూడా తప్పక డాక్టర్ని సంప్రదించడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ లాయర్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ అండ్ ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ వచ్చి ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతవరకు ఏంటంటే వీళ్ళు ఎక్కువ విభేదాలకు వెళ్లకుండా ఉండడం అనేది చాలా మంచిది. అంటే ఆర్గ్యుమెంట్స్కి కానీ లేకపోతే ఒకరితో ఒకళ్ళు విభేదాలకి, అంటే ఏంటి ఎస్పెషల్లీ తోబుట్టువులతో
మన ఫ్రెండ్స్తో కూడాను వెళ్లకుండా ఉండడం చాలా మంచిదన్నమాట. నేను అనేది ఆర్గ్యుమెంట్స్. సో వృత్తిరీత్యా మనం చెప్పలేము కానీ, అంటే లాయర్స్ కూడా చాలామంది ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ తులా రాశి వాళ్ళు. సో వీళ్ళకి ఈ వారం అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురు కాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే థర్స్డే తప్పక దుర్గాదేవికి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఒక నిండు బ్రాహ్మణునికి, అందుకని చదువుకున్న బ్రాహ్మణుడికి తప్పక వాయనం ఇవ్వడం థర్స్డే చాలా మంచిదన్నమాట. ఇవి రెండు చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఫ్యూచరు.